అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలు కానీ విశ్లేషించినట్లయితే, ముందుగా సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే, కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా బద్దలైన బాబు క్రెడిట్ చౌర్యం. ఈ క్రెడిట్ చౌర్యం గోల అనేది ఇంకా జరుగుతూనే ఉంది. రీసర్వే సూపర్. ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన బ్యానర్ రీసర్వే సూపర్, కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా బద్దలైన బాబు క్రెడిట్ చౌర్యం. వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన విధానాలు విప్లవాత్మకం. భూముల రీసర్వే నుంచి ఆర్బీకేలు, ఈ ఫార్మర్స్ మార్కెట్ లాంటి వినూత్న చర్యలు. 2025-26 కేంద్ర ఆర్థిక సర్వేలో వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాలకు ప్రశంసలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చౌర్యం అని అదే పనిగా చెప్తున్నాడు. ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో తీసుకున్నట్లయితే అన్ని రాష్ట్రాలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి కానీ, అందరూ ముఖ్యమంత్రులు కానీ, చాలామంది రాజకీయ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా విధానాలని ఫాలో అవ్వటం జరిగింది. ఈరోజు భారతదేశం, ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా కొన్ని విషయాలలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రిఫార్మర్స్నే ఫాలో అవటం జరిగింది. ఈరోజు స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ అనే అనేక పేర్లతో వస్తున్నాయి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది 1995-96 సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్, జన్మభూమి, పచ్చదనం, పరిశుభ్రత అనే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను మనం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి క్రెడిట్ చౌర్యం చేసేటటువంటి బాబు క్రెడిట్ చౌర్యం చేసేటటువంటి అగత్యం అనేది ఉండదు. ప్రజలకు కూడా అది వినటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇక్కడ ఏం రాశారు? రీసర్వే సూపర్. రీసర్వే అనేది ఎప్పుడైనా రీసర్వే అనేది పదం ఉంటుంది, అది జరుగుతూ ఉంటుంది, మంచిదే. కానీ దేనికి రీసర్వే? భూముల మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రీసర్వే వల్లే సగం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధానమైన కారణం. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, భూ రీసర్వే, ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడంలో ప్రధానమైన పాత్ర వహించాయి. అది మర్చిపోకూడదు. అంటే మనం రీసర్వే అనేది ఎలా చేయాలి? ఎక్కడైతే సమస్యలు ఉంటాయో సమస్యలు ఉన్న కానీ లేదా అసైన్ భూముల్ని వాటిని రీసర్వే చేసుకోవాలి. కానీ ఇక్కడ మొత్తం భూమిని రీసర్వే చేయటం వలన ప్రధానమైన పట్టాదారులు కూడా చేసినటువంటి రీసర్వేలో ఒకరి భూమి ఒకరి దాంట్లోకి వెళ్ళిపోయి అది గందరగోళంగా లేనటువంటి సమస్యలు సృష్టించింది. రీసర్వే మంచిదే, కానీ రీసర్వే చేసేటటువంటి విధానం కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి దాదాపు 9 సంవత్సరాలు, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి 2వ టర్ములో ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఒకరి దగ్గర నుంచి క్రెడిట్ చౌర్యం చేసేటటువంటి అగత్యం తెలుగుదేశం పార్టీకి పట్టదు, చంద్రబాబు నాయుడికి పట్టదు. ఎందుకంటే భారతదేశం కానీ ఈవెన్ ప్రపంచంలో కొంతమంది నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడిని గారిని ఫాలో అయ్యేవారే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుంటారు. అంతేగాని వేరే వాళ్ళ క్రెడిట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చోరీ చేయరు. చంద్రబాబు నాయుడు గారు చేసిన క్రెడిట్నే మిగతా వాళ్ళు, పాత ముఖ్యమంత్రులందరూ కూడా వాళ్ళ ఖాతాల్లో వేసుకోవటం జరిగింది. వాళ్ళ ఖాతాల్లో వేసుకోవడంలో కూడా న్యాయం ఉంది. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన రిఫార్మ్స్ని వాళ్ళు ఆపకుండా కొనసాగించి అవి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కాబట్టి ఆ క్రెడిట్ వాళ్ళు తీసుకోవటంలో తప్పులేదు. హైదరాబాదుని ఈ విధంగా డెవలప్ చేయడంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అప్పుడు గ్రౌండ్ తయారు చేశాడు. కానీ ఆ డెవలప్మెంట్ పూర్తి స్థాయి వచ్చే వరకు ఆయన ముఖ్యమంత్రిగా లేరు. 3-4 ముఖ్యమంత్రులు మారారు. వాళ్ళు కూడా ఆ క్రెడిట్ తీసుకున్నారు. అక్కడ అందరూ క్రెడిట్ ఉంది. ఎందుకంటే మొదలుపెట్టినటువంటి డెవలప్మెంట్ని వాళ్ళు కొనసాగిస్తూ ఆ క్రెడిట్లో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అలా కాదు.
14 నుంచి 19 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలో పరుగులు పెట్టించారో దాన్ని 19లో వచ్చి పూర్తిగా ఆపేయటం జరిగింది. ఒక రాజధాని అయితేమి మిగిలిన అన్నిటిని కూడా పూర్తిగా ఆపేయటం జరిగింది. తమ సొంత మార్కు కోసం వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించడం, వ్యవస్థలను నాశనం చేయడం, విపరీతంగా దోపిడీ చేయడం జరిగింది. ఇకపోతే ఇప్పుడేం చెబుతావు చంద్రబాబు? వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యిలో కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టంగా చెప్పింది. సిబిఐ ఫైనల్ ఛార్జిషీట్లో నిజాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రబాబు చేసిందంతా దుష్ప్రచారమేనని తేలిపోయింది. వైఎస్ జగన్ పైన, నా పైన చంద్రబాబు దుష్ప్రచారం చేశారు. సీఎం చంద్రబాబు కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. కూటమి అసత్య ప్రచారంపై మళ్లీ న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం. బాబు గుండు గీయించుకుని క్షమాపణ చెప్పాలి. టీటీజీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి డిమాండ్. దీన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఈనాళ్ళు ఎలా రాశారంటే, చిన్నప్పన్న వెనక ఉన్న పెద్దప్ప ఎవరు? కల్తీ నెయ్యి కేసులో కీలక సూత్రధారులను వదిలేశారా? లంచాలను ధృవీకరించి అంతిమ లబ్ధిదారులను తేల్చని సిట్. లంచాలను ధృవీకరించి అంతిమ లబ్ధిదారులను తేల్చని సిట్. ఈ ప్రశ్నలకు బదులేది అనేది ఈనాడు దినపత్రికలో రాయటం జరిగింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే ఇదే వార్తని కల్తీ కోసమే కుట్ర, నిబంధనలను సడలింపే అసలు కారణం, కల్తీ నెయ్యిపై సిట్ తేల్చిన నిజమేది. అసలు కల్తీ లేకపోతే సుప్రీంకోర్టు విచారణ జరిపి సిట్ ఎందుకు వేస్తుంది? అప్పుడు సుప్రీంకోర్టు ప్రాథమిక ఆధారాలు ఉండబట్టే వైవి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీని మీద దర్యాప్తు చేయకూడదనే ఉద్దేశంతో సుప్రీంకోర్టుకు పోయి సిబిఐ దర్యాప్తుకు ఆదేశించమని సుప్రీంకోర్టులో కేసు వేసింది వైవి సుబ్బారెడ్డి. కేసు వేసిన తర్వాత సుప్రీంకోర్టు దీన్ని విచారించి దీంట్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే ఉద్దేశంతో సిబిఐతో మరియు రాష్ట్ర పోలీసులతో జాయింట్గా సిట్టు వేయటం జరిగింది. ఆ సిట్టు అనేక దశల్లో దర్యాప్తు జరిపి ఇందులో కల్తీ జరిగింది అని తేల్చి ముందు ప్రాథమిక ఛార్జ్ షీట్ వేయటం జరిగింది. మళ్ళీ ఈరోజు రేపు ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తుంది. ఇందులో కల్తీ నెయ్యి ఉందని తేట తెల్లమైంది. నెయ్యి కల్తీ జరిగిందనేది వాస్తవం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక పాయింట్ పెట్టుకొని జంతువుల కొవ్వు లేదు, ఇక్కడ జంతువుల కొవ్వు దాంట్లో ఉందా లేదనేది కాదు ఇక్కడ సమస్య. నెయ్యి కల్తీ జరిగిందా జరగలేదనేది సమస్య. జంతువులు కొవ్వు లేదు అని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి ఈ సాక్షి దినపత్రిక అనేది ఈ విధంగా రాయటం జరుగుతుంది. కల్తీ నెయ్యి జరిగిందనేది వాస్తవం. ప్రజలారా దీన్ని గమనించుకోండి. సాక్షి దినపత్రికలో కల్తీ లేదని చెప్పట్లా, కల్తీ నెయ్యి జరగలేదని చెప్పట్లా, నెయ్యిలో జంతువులు కొవ్వు కలవలేదని మాత్రమే చెప్తుంది. అదే సాక్షిలో రాయటం నెయ్యి కల్తీ జరగలేదని చెప్పకుండా జంతువుల కొవ్వు లేదనేది మాత్రం వాళ్ళు చెప్తున్నారు. ఈనాడు దినపత్రికలో కల్తీ నెయ్యి వాస్తవమే, అసలు కల్తీ నెయ్యి కోసమే ఈ కుట్రంతా జరిగింది అని, చిన్నప్పని వెనుకున్న పెద్దప్ప ఎవరు అనేది ఈనాడు రాసి ఈ కల్తీ నెయ్యి కేసులో కీలక సూత్రధారులను ఎవరున్నారు అనేది తేల్చలేదు సిట్ అనేది ప్రశ్నించింది సిట్ని. మనం గత కొన్ని రోజుల నుంచి ఎప్పటి నుంచి అని చూస్తున్నాం. ఈనాడు జ్యోతి దినపత్రికలో ఏ వార్త కూడా తప్పు రాయరు. తప్పు రాసినా కూడా వాళ్ళు మళ్ళీ రోజు దానికి సంజాయిషి ఇవ్వటం జరుగుతుంది. యొక్క సాక్షి దినపత్రిక మాత్రమే వైఎస్ఆర్సీపీ కరపత్రంలాగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళు అనేక విధాలుగా రాస్తారు. ప్రజలు దీన్ని గ్రహించుకోవాలి. ఎందుకంటే దీన్ని గ్రహించి మనం దీన్ని అడ్డుకోకపోతే ముందు కూడా చాలా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. ప్రజల మైండ్లో ఫ్రెష్గా ఉంచుకొని అన్ని దినపత్రికలు కూడా చదువుతూ వాళ్ళ యొక్క వార్తను అనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇకపోతే ఏఐతో దేశంలో పెను ముప్పు, వైట్ కాలర్ కొలువుల్లో భారీగా కోతలు. ఏఐ రంగంలో అమెరికా అలవమాలిన పెట్టుబడులు, 2008 తరహా సంక్షోభానికి 20% వరకు అవకాశం. జాతీయ ఆర్థిక సర్వే అంచనాలు అనిశ్చితిలోనే 7.4% జీడీపీ వృద్ధి రేటుకు అవకాశం. ఊబకాయము, డిజిటల్ అడక్షన్ అతిపెద్ద ఆరోగ్య సమస్య. ఉప్పు, తీపి, నూనె పదార్థాలపై చట్టబద్ధ హెచ్చరికలు.
64.5 లక్షల కోట్ల విదేశీ మారక నిల్వలు. కావాలంటే దాంతో విదేశీ అప్పు మొత్తం తీర్చేయచ్చు. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాసిన ఒకటి ప్రధానమైనటువంటి వార్త. ఏఐ టెక్నాలజీతో దేశంలో ఉద్యోగాలకు పెనుముప్పు పొంచి ఉంది. వైట్ కాలర్ కొలువుల్లో భారీగా కోతలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఏఐ రంగంలో అమెరికా చాలా ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంది. 2008లో ఏ విధంగా అయితే ఐటీలో సంక్షోభం వచ్చిందో అదేవిధంగా జరిగేటటువంటి అవకాశం 20% వరకు ఉంది అని జాతీయ ఆర్థిక సర్వే అంచనా వేసింది. తర్వాత ఈ అనిశ్చితిలో కూడా 7.4% జీడిపి వృద్ధి రేటు పెరుగుతూ ఉంది. ఊబకాయము, డిజిటల్ అడిక్షన్ అనేవి అతిపెద్ద ఆరోగ్య ముప్పు. కాబట్టి ఉప్పు, తీపి, నూనె పదార్థాలపై చట్టబద్ధమైన హెచ్చరికలు కూడా ప్రభుత్వం చేస్తుంది. మొత్తం 64.5 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉన్నాయి. వీటితో విదేశీ అప్పు మొత్తం కూడా తీర్చవచ్చు అని దీంట్లో రాయటం జరిగింది. ఇకపోతే అమరావతి అవకాశాల గని. టాప్ 10 జీవనయోగ్య నగరాల్లో బెజవాడ, తిరుపతి తాజా ఆర్థిక సర్వే వెల్లడి. ఆర్థిక పరంగా ప్రమాదకర స్థాయిలో ఏపీ ఉంది. 6 ఏళ్ల నుండి రెవెన్యూ లోటే, ద్రవ్యోల్బణం తగ్గుముఖం, వ్యాపార వాతావరణం మెరుగు. బిజినెస్ రిఫార్మ్ ప్లాన్ అమలు, రిజిస్ట్రేషన్, భూ కేటాయింపులు వేగంగా, పర్యావరణ అనుమతులు. విదేశీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ బేష్. అకాల వర్షాలు, విపత్తులతో తగ్గిన వరి దిగుబడి. నివాసయోగ్యమైన పట్టణాల్లో బెజవాడ, తిరుపతి తర్వాత అమరావతి కూడా బాగుంటుంది. అమరావతి అవకాశాల గని అని ఆంధ్రజ్యోతి దినపత్రికలలో రాయటం జరిగింది. సీఎం పదవికి జగన్ అనర్హుడు. అధికారం వస్తే ఒక్కరోజు బయటికి రాలేదు. పాదయాత్ర ప్రజల కోసం కాదు, పదవి కోసమే. ఎప్పుడో చేసే పాదయాత్రకు ఇప్పటి నుంచే ప్రచారమా? వైఎస్ షర్మిల ధ్వజం. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తడం జరిగింది. సీఎం పదవికి జగన్ అనర్హుడు. 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు అడుగు బయట పెట్టలేదు. ఏ రోజు ప్రజలతో కలవలేదు. ఏ రోజు కూడా ప్రజల యొక్క సమస్యలు వినలేదు. అటువంటి వ్యక్తి సీఎం పదవికి అనర్హుడు. పాదయాత్ర ఎప్పుడో చేసేదానికి ఇప్పటి నుంచి దాని మీద ప్రచారం చేయాలా అని ప్రశ్నించడం జరిగింది. రాజకేశ్ రెడ్డికి గట్టి షాక్. మద్యం స్కామ్లో బెయిల్ పిటిషన్ తిరస్కృతి. ఆర్థిక నేరాల్లో నిందితుడి పట్ల కఠిన వైఖరి అవలంబించాలన్న కోర్టు. స్కామ్లో కసిరెడ్డి పాత్రపై ప్రాథమిక ఆధారాలు, ముడుపులు ఇచ్చిన బ్రాండ్లకే సరఫరా ఆర్డర్లు. షెల్ కంపెనీల నుంచి దాదాపు 135 కోట్లు బదిలీ. వీటన్నిటికీ కూడా ఆధారాలు ఉన్నాయి. సాక్షులు, వాంగ్మూలాలు, బెయిల్ ఇస్తే దర్యాప్తునికి ఆటంకమైన వ్యాఖ్య. కాబట్టి మద్యం స్కామ్లో ప్రాథమిక నిందితుడైన రాజకేశ్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చింది హైకోర్టు. అతను వేసుకున్న బెయిల్ పిటిషన్ని పూర్తిగా తిరస్కరించింది. ఇతను ఈ స్కామ్లో ప్రధాన నిందితుడు. ఇతని పాత్ర మీద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఎవరైతే ముడుపులు ఇస్తారో వాళ్ళకే ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇతను బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించి సాక్షులను తారుమారు చేసేటటువంటి అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వేసేటువంటి వాదనకి హైకోర్టు ఏకీభవించి బెయిల్ తిరస్కరించడం జరిగింది. జైలు నుంచి చెవిరెడ్డి విడుదల. మద్యం స్కామ్లో కఠిన షరతులో ఎట్టకేలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది. చెవిరెడ్డితో పాటుగా సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ముగ్గురు కూడా జైలు నుంచి విడుదల కావడం జరిగింది. బెంగళూరు విజయవాడ కారిడార్ 2027 కల్లా పూర్తి కావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఖరగ్పూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్కు త్వరగా డిపిఆర్. సీఎం నిన్న జరిగినటువంటి జాతీయ రహదారుల సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలి. 2027 కల్లా బెంగళూరు విజయవాడ కారిడార్ పూర్తి కావాలి. తర్వాత ఖరగ్పూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ని డిపిఆర్ను తయారు చేయండి అని చెప్పి సీఎం ఆదేశించడం జరిగింది. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలు ముఖ్యమైన వార్తలు. నమస్కారం, ధన్యవాదాలు.